హలో, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల పెంపుపై భారీ కదలిక మొదలైంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తుంది. ముఖ్యంగా దివ్యాంగులకు నెలకు 6,000 రూపాయల పెన్షన్, వృద్ధులకు ఇతరులకు 4,000 రూపాయలు అలాగే అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ విషయం మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేసిన కీలక ప్రకటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీని గురించి పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని పూర్తి వరకు చూడండి. అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అందించడానికి నాకు మోటివేట్గా ఉంటుంది. దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణలో ఆసరా పెన్షన్ పథకం లక్షలాది పేద కుటుంబాలకు జీవనాధారం. ప్రస్తుత రాష్ట్రంలో తెలంగాణలో సుమారు 44 లక్షల మంది ఈ పెన్షన్లు పొందుతున్నారు. వీరిలో వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత, బీడీ, ఎయిడ్స్, మలేరియా బాధితులు ఉన్నారు. ఇప్పటి వరకు వృద్ధులు, ఇతరులు 2,016, దివ్యాంగులకు 4,016 పెన్షన్ అందుతుంది. కానీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఈ మొత్తాన్ని భారీగా పెంచుతామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. మంత్రి కీలక ప్రకటన. ఈ అంశంపై తెలంగాణ రాష్ట్రం తాజాగా దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ మలక్పేటలోని దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయంలో లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉంది. త్వరలోనే ఆసరా పెన్షన్ల పెంపు అమలు చేస్తాం అని స్పష్టంగా ప్రకటించారు. ఇది కేవలం మాటల వరకే పరిమితం కాదని, ఇప్పటికే ఆర్థిక శాఖతో చర్చలు జరుగుతున్నాయి అని తెలిపారు. ఎంత పెరుగుతుంది, ఎవరికి ముందుగా? ఎన్నికల హామీ ప్రకారం ప్రభుత్వం ప్లాన్ చేస్తున్న పెంపు ఇలా ఉండబోతుంది. దివ్యాంగులు ప్రస్తుతం 4,016, పెంచేది 6,016 రూపాయలు. వృద్ధులు మరియు ఇతరులకు ప్రస్తుతం 2,016, పెంచేది 4,016 రూపాయలు. ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ పెంపును ముందుగా దివ్యాంగులకు అమలు చేసి ఆ తర్వాత దశల వారీగా మిగిలిన వర్గాలు వర్తింపజేయాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనికోసం ఇప్పటికే ఆర్థిక శాఖ నివేదికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం అయితే వస్తుంది. దివ్యాంగులకు అదనపు శుభవార్తలు. పెన్షన్ల పెంపుతో పాటు దివ్యాంగులకు మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉచిత బస్సు ప్రయాణం. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలన్న ప్రతిపాదనపై మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో ఫోన్లో మాట్లాడారు. ఈ అంశాన్ని త్వరలోనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రత్యేక ప్రభుత్వ కళాశాలలు. వచ్చే విద్యా సంవత్సరం నుండే అందా బధీరా విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు డిగ్రీ కళాశాలలు ప్రారంభించనున్నారు. ఇది వరకు 10వ తరగతి వరకే పరిమితమై బ్రెయిలీ విద్యను ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ వరకు విస్తరించనున్నారు. ఉచిత సహాయక పరికరాలు. దివ్యాంగుల కార్పొరేషన్ ద్వారా దాదాపు 8,000 మందికి ఉచిత సహాయక పరికరాలను పంపిణీ చేస్తున్నారు. వీటిలో వీల్చైర్, ట్రైసైకిల్, వినికిడి యంత్రాలు, ఇతర అవసరమైన ఉపకరణాలు ఉంటాయి. వివాహ ప్రోత్సాహకం. దివ్యాంగ జంటలు వివాహం చేసుకుంటే కళ్యాణలక్ష్మి అదనంగా 1,00,000 రూపాయల ప్రోత్సాహకం ఇవ్వాలి అని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఇది దివ్యాంగుల జీవితాల్లో స్థిరత్వం తీసుకురావడంలోకి కీలకంగా మారనుంది. కొత్త లబ్ధిదారులకు అవకాశం. పెన్షన్ల పెంపుతో పాటు అర్హులైన కొత్త లబ్ధిదారులను గుర్తించేందుకు గ్రామ సభల ద్వారా దరఖాస్తు స్వీకరించనున్నారు. ఇది అమలైతే రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాలకు భారీ ఊరట లభించనుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల పెంపుపై ప్రభుత్వం స్పష్టమైన దిశగా ముందుకెళ్తుంది. ముందుగా దివ్యాంగులకు, తర్వాత దశల వారీగా మిగిలిన వర్గాలకు పెన్షన్లు వచ్చే అవకాశంగా బలంగా కనిపిస్తున్నాయి. ఈ నిర్ణయం అమలైతే పేదల జీవితాల్లో నిజంగా వెలుగులు నిండుతాయి. ఇలాంటి తాజా ప్రభుత్వ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి.